నెల్లూరు జిల్లా కావలి మండలం గోరవరంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని స్థానిక ఎమ్మెల్యే నగుబాటి వెంకట కృష్ణారెడ్డి ప్రారంభించారు. అధికారులు, గ్రామస్తులు, రైతులు ఎమ్మెల్యేకు ఘనంగా స్వాగతం పలికారు. కావలి నియోజకవర్గంలో ప్రభుత్వం ద్వారా ధాన్యం కొనుగోలు విజయవంతంగా పూర్తి చేస్తామని తెలిపారు. రైతు నుండి రైస్ మిల్లర్ దాకా అందరికీ అందుబాటులో ఉంటామన్నారు. రైతు దళార్లను నమ్మకుండా ప్రభుత్వం కొనుగోలు కేంద్రంలోని ధాన్యం అమ్మకాలు చేయాలని ఆయన సూచించారు. రైస్ మిల్లర్ దగ్గర సరైన పత్రం తీసుకుంటేనే ధాన్యం ప్రభుత్వానికి చేరినట్లు అని చెప్పారు. వారం రోజుల్లో నగదు మీ ఖాతాలోకి రావాలంటే ధృవీకరణ పత్రం తప్పనిసరిగా ఉండాలని తెలియజేశారు. సంగారెడ్డి జిల్లా ఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో మాదిక అమరవీరుల సంస్మరణ దినోత్సవం వేడుకలు నిర్వహించారు. ఈ నేపథ్యంలో గత 30 సంవత్సరాల కాలంలో మాదిక రిజర్వేషన్ పోరాట సమితి ఆధ్వర్యంలో పోరాటం చేసిన అమరులను గుర్తు చేసుకుంటూ ఎంఆర్పీఎస్ అధ్యక్షులు మైసకల్లా బుచ్చేంద్ర మాదిక వారికి నివాళులర్పించారు. మాదిక అడ్మిషన్ పోరాట సమితి ఆధ్వర్యంలో ఎన్నో పోరాటాల ఫలితం నేడు కొలికి వచ్చిందన్నారు. ఈ రిజర్వేషన్ అమలు విషయమై కొంతమంది అడ్డుపడుతున్నారని తెలిపారు. అందుకే మాదికలకు 11% రిజర్వేషన్ కల్పించేంత వరకు పోరాటం చేస్తామని ఆయన తెలియజేశారు. నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెంలోని రామకృష్ణ నగర్లో వెంకటేశ్వర స్వామి ఆలయ బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. బ్రహ్మోత్సవాలలో భాగంగా 7వ రోజు స్వామి అమ్మవార్లకు కళ్యాణం కన్నుల పండుగగా నిర్వహించారు. ముందుగా అర్చకులు స్వామి అమ్మవార్లకు హారతి కార్యక్రమాలు చేపట్టి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం పరిమళ పుష్పాలతో అందంగా అలంకరించిన ప్రత్యేక మండపంలో స్వామి అమ్మవార్లను కొలువు తీర్చారు. ఈ ఉత్సవాలలో ఆలయ మాజీ చైర్మన్ పుట్టా సుబ్రహ్మణ్యం నాయుడు దంపతులు, రావులపల్లి హరీష్ దంపతులు పాల్గొన్నారు. శ్రీ సత్యసాయి జిల్లాలో పెనుకొండ శ్రీ కైలాసం ఆర్టీసీ నూతన సర్వీస్ సేవలను ప్రారంభించారు. ఈ నేపథ్యంలో ఆర్టీసీ నూతన సర్వీస్ ను ఏర్పాటు చేసినందుకు ఆర్టీసీ నూతన సర్వీస్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు కృతజ్ఞతలు తెలియజేశారు. పీఠాధిపతి తిరుపతి స్వామి జెండా ఊపి నూతన బస్సును ప్రారంభించారు. దీని చుట్టుపక్కల గ్రామస్తులతో పాటు భక్తులు హర్షం వ్యక్తం చేశారు. నంద్యాల పట్టణంలోని స్టేట్ బ్యాంక్ కాలనీకి చెందిన ఓ వ్యక్తి అర్ధరాత్రి తన నివాసంలో గుండెపోటుతో మృతి చెందారు. మృతుడి కళ్లను నేత్రదానం చేసేందుకు కుటుంబ సభ్యులు నంద్యాలలోని ఫ్రెండ్స్ ఫర్ సేవా సొసైటీ ప్రతినిధులను సంప్రదించినట్లు తెలిపారు. ఆ సొసైటీ వారు వెంటనే కర్నూలులోని ఇండియన్ రెడ్ క్రాస్ సంస్థకు విషయం తెలియజేశామన్నారు. అనంతరం వారు నంద్యాలకు చేరుకుని రెడ్ క్రాస్ సంస్థ చైర్మన్ దస్తగిరి సమక్షంలో 2 కలను సేకరించి హైదరాబాద్లోని ఎల్వి ప్రసాద్ ఐ ఇన్స్టిట్యూట్కు తరలించినట్లు వెల్లడించారు. అన్నమయ్య జిల్లా మదనపల్లి టౌన్ బ్యాంక్ చైర్మన్ విద్యాసాగర్ సమావేశం నిర్వహించారు. ఈ బ్యాంకును ఏర్పాటు చేసి 100 సంవత్సరాలు అవుతున్న నేపథ్యంలో 95 కోట్ల వరకు ఉన్న టర్నోవర్ 100 కోట్లకు పెంచాలనే ధ్యేయంతో పనిచేస్తున్నామని చైర్మన్ తెలిపారు. పట్టణ ప్రజలు బ్యాంకును అభివృద్ధి బాటలు నడిపించాలని ముందుకు రావాలని ఆయన కోరారు. ఇతర బ్యాంకులకు ధీటుగా అన్ని లోన్లు ఇవ్వడానికి బ్యాంకు ముందుకొస్తుందని, ప్రజలందరూ దీనిని సద్వినియోగం చేసుకోవాలని తెలియజేశారు. అన్నమయ్య జిల్లా లక్కిరెడ్డిపల్లి మండలంలోని అనంతపురం గంగమ్మ దేవాలయానికి భక్తులు పెద్ద ఎత్తున విచ్చేసి దర్శించుకుంటున్నట్లు ఆలయ అర్చకులు తెలిపారు. భక్తులకు చలువ పందిళ్లు, అలాగే త్రాగునీరును ఏర్పాటు చేసినట్లు నిర్వాహకులు చెప్పారు. మరోవైపు ఇక్కడ చెక్క భజనలు, వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలియజేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా గట్టి బందోబస్తును ఏర్పాటు చేశామని లక్కిరెడ్డిపల్లి సర్కిల్ ఇన్స్పెక్టర్ కొండారెడ్డి వెల్లడించారు. తిరుపతి జిల్లా సూలూరుపేట మండలం నెల్లూరు శివాలయంలో శివ పార్వతుల కళ్యాణ మహోత్సవాన్ని అత్యంత వైభవంగా నిర్వహించారు. ఆలయం వద్ద ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం ఉదయం 7 గంటల నుండి శివ పార్వతుల కళ్యాణ మహోత్సవాన్ని వేద పండితుల మంత్రోచ్చరణ నడుమ వైభవంగా నిర్వహించినట్లు ఆలయ అర్చకులు తెలిపారు. ఈ కళ్యాణ మహోత్సవాన్ని తిలకించేందుకు భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చినట్లు అర్చకులు తెలియజేశారు. రంగారెడ్డి జిల్లా శంషాబాద్ ఎయిర్పోర్టులో నూతన ఎయిర్పోర్టు అవుట్ పోస్ట్ ను ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సిపి అవినాష్ మహంతి పాల్గొని ఎయిర్పోర్ట్ అవుట్ పోస్ట్ ను ప్రారంభించారు. శంషాబాద్ ఎయిర్పోర్టు పరిధిలో ప్రయాణికుల కోసం నూతనంగా ఎయిర్పోర్ట్ అవుట్ పోస్ట్ ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. జీవీఎంఆర్ వారి సహకారంతో నూతన అవుట్ పోస్ట్ ను ప్రారంభించామని చెప్పారు. కేవలం ఎయిర్పోర్టు ప్రయాణికుల కోసమే అవుట్ పోస్టు పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేయడం జరిగిందని సిపి అవినాష్ మహంతి తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఎయిర్పోర్ట్ సీఈఓ ప్రదీప్ ఫణికర్ తదితరులు పాల్గొన్నారు.
అనకాపల్లి జిల్లాలోని శ్రీ నూకాంబిక అమ్మవారి జాతరని రాష్ట్ర పండుగగా నిర్వహించాలని అనకాపల్లి ఎంపీ రమేష్ ఎమ్మెల్యే కొనతాల రామకృష్ణ ముఖ్యమంత్రికి వినతి పత్రాన్ని అందజేశారు. అసెంబ్లీలో ఎంపీ రమేష్ ఎమ్మెల్యే రామకృష్ణ నూకాలమ్మ జాతరను రాష్ట్ర పండుగగా ప్రకటించాలని ముఖ్యమంత్రిని కోరటం జరిగిందన్నారు. తక్షణమే జాతరను రాష్ట్ర పండుగగా ప్రకటించడం కోసం ఏర్పాట్లు చేయమని తన ముఖ్యమంత్రి వ్యక్తిగత కార్యదర్శి రవిచంద్రని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ, కేంద్ర మంత్రి కింజరపు రామ్మోహన్ నాయుడు పాల్గొన్నారు. గుంటూరు జిల్లా పొన్నూరులో ఇంటర్మీడియట్ పరీక్షలు ప్రారంభమయ్యాయి. పట్టణంలోని సుజాత జూనియర్ కాలేజ్, శ్రీ వెంకటేశ్వర జూనియర్ కాలేజ్, పీపీఎన్ కాలేజ్ ఈ 3 సెంటర్లలో ఇంటర్మీడియట్ పరీక్షలు నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు అధికారులు తెలిపారు. పరీక్షలు రాసే విద్యార్థులను తనిఖీ చేసి ఎగ్జామ్ సెంటర్లోకి అనుమతిస్తున్నట్లు కళాశాల సిబ్బంది వెల్లడించారు. ఆదిలాబాద్ జిల్లా ఉట్నూరు మండలంలోని శ్యాంపూర్కు చెందిన సలీం అనే గ్రామస్తుడు గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో మృత్యుతో పోరాడుతున్నాడని గ్రామస్తులు తెలిపారు. సలీం హైదరాబాద్ లో ఒక ప్రైవేటు ఆసుపత్రిలో పనిచేస్తాడని, గ్రామంలోని ప్రజలు అనారోగ్యంతో ఆసుపత్రికి వెళితే వారిని దగ్గరుండి చూసుకునేవాడని తెలిపారు. సలీం చేసే మంచితనాన్ని అర్థం చేసుకుని గ్రామంలోని ప్రజలు స్థానిక హనుమాన్ మందిరంలో సలీం త్వరగా కోలుకోవాలని మృత్యుంజయ హోమం కార్యక్రమాన్ని నిర్వహించినట్లు గ్రామస్తులు తెలియజేశారు. మహబూబ్నగర్ జిల్లా ఎస్ఎల్బీసీ సొరంగ మార్గంలో ఘటన జరిగి 8 రోజులు అవుతున్న రాష్ట్ర ముఖ్యమంత్రి ఘటనపై ఎలాంటి పరామర్శ లేకపోవడం దారుణమని బీజేపీ నేత మహేశ్వరరెడ్డి మండిపడ్డారు. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఘటనా స్థలానికి చేరుకుని పరామర్శించకపోవడం దారుణమని, ఈ దుర్ఘటనకు ప్రభుత్వమే కారణమని తెలిపారు. సొరంగ మార్గంలో చిక్కుకున్న కార్మికుల ప్రాణాలు కోల్పోవడం రాష్ట్ర ప్రభుత్వం చేసిన హత్యలేనని బీజేపీ నేత మహేశ్వరరెడ్డి ఆరోపించారు. పెద్దపల్లి జిల్లా రామగుండం ఫెర్టిలైజర్స్ అండ్ కెమికల్స్ లిమిటెడ్ కర్మాగారంలోని యాజమాన్యం ఫిబ్రవరి 2025కు సంబంధించి యూరియా ఉత్పత్తులను ప్రకటించింది. దేశంలో ఎరువుల కొరతను తీర్చేందుకు కేంద్ర రాష్ట్ర భాగస్వామ్యంతో రామగుండం ఫెర్టిలైజర్స్ అండ్ కెమికల్స్ లిమిటెడ్ కర్మాగారాన్ని ప్రారంభించినట్లు తెలియజేశారు. పూర్తి స్థాయిలో ఉత్పత్తిని సాధించడంలో కీలక పాత్ర పోషించిన కార్మికులు, ఉద్యోగులు, అధికారులకు సీజీఎం సంస్థ అభినందనలు తెలియజేశారు. గుంటూరు జిల్లాలో ఇంటర్మీడియట్ పరీక్షలు ప్రారంభమయ్యాయి. జిల్లాలోని 87 సెంటర్లలో 35,070 మంది విద్యార్థులు ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ పరీక్షలు రాస్తున్నట్లు రీజనల్ ఇన్స్పెక్టర్ ఆఫీసర్ జుబేర్ తెలిపారు. ఉదయం 9 గంటల నుంచి 12 గంటల వరకు ఎగ్జామ్ కొనసాగుతాయని, విద్యార్థులు 8 గంటల 30 నిమిషాలకి తమ సెంటర్స్ కు చేరుకోవాలని సూచించారు. ప్రైవేటు కళాశాల యాజమాన్యులు ఫీజుల ఒత్తిడి చేయడంతో ఈ సంవత్సరం హాల్ టికెట్లను విద్యార్థులే డౌన్లోడ్ చేసుకునేలా ఏర్పాట్లు చేశామని తెలిపారు. అన్ని పరీక్షా కేంద్రాలు సీసీటీవీల పర్యవేక్షణలో ఉంటాయని చెప్పారు. ఇక పరీక్షా కేంద్రాలకు ప్రశ్న పత్రాలను పోలీస్ స్టేషన్ నుండి ఆయా సెంటర్లకు చేరవేస్తున్నట్లు వెల్లడించారు. పంజాగుట్టలోని షాన్బాగ్ హోటల్లో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. హోటల్లోని చిమ్నీలో మంటలు తలెత్తడంతో హోటల్ సిబ్బంది, వినియోగదారులు భయాందోళనకు గురయ్యారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలిస్తుండగా అవేమీ పట్టినట్లు హోటల్ యాజమాన్యం తమ వ్యాపారం కొనసాగించారు. దీంతో హోటల్ యాజమాన్యంపై పోలీసులు మండిపడ్డారు. 2 యువకులు నీటిలో మునిగి మృతి చెందిన ఘటన మెదక్ జిల్లా పోతంశెట్టిపల్లి శివారులోని 2వ బ్రిడ్జి వద్ద మంజీర నదిలో చోటు చేసుకుంది. ఏడుపాయల వనదుర్గ మాత దర్శనానికి వచ్చిన 2 యువకులు కృష్ణ, శ్యామ మంజీర నదిలో స్నానం కోసం నీటిలో దిగి లోతు తెలియక నీటిలో మునిగి మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. సమాచారం తెలుసుకున్న కొల్చారం గ్రామ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాలను మెదక్లోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు, మృతులు హైదరాబాద్లోని ఇందిరానగర్ చెందిన వారిగా గుర్తించినట్లు పోలీసులు వెల్లడించారు. శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం పట్టణంలోని రైల్వే ఫీడర్ రోడ్డు వెడల్పు పేరుతో కూల్చివేతలు తప్ప రోడ్డు నిర్మించడం లేదని స్థానికులు మండిపడుతున్నారు. కూల్చిన శకలాలు రోడ్డు పక్కనే ఉండటంతో ఇరుగ్గా ఉన్న రోడ్లు మరింత ఇరుకైపోయిందని, దీంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని తెలిపారు. కూటమి ప్రభుత్వం ఏర్పడి 8 నెలలు కావస్తున్నా రోడ్డు నిర్మాణం వైపు కన్నెత్తి చూడటం లేదని విమర్శలు వ్యక్తం చేశారు. రోడ్డు వెడల్పు సరే కానీ తర్వాత పనులు ఎందుకు చేయడం లేదంటూ వాహనదారులు సైతం ప్రశ్నిస్తున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా మల్కపేట రిజర్వాయర్ నుంచి సింగసముద్రం చెరువుకు నీటిని నింపాలని బీజేపీ అధ్యక్షుడు రెడ్డవేణి గోపి అన్నారు. ఈ విషయంపై రెడ్డవేణి గోపి రైతులతో కలిసి జిల్లా కలెక్టర్కు వినతి పత్రం సమర్పించారు. సింగసముద్రం చెరువుకు నీరు రాకపోవడంతో పలు గ్రామాల్లో సుమారు 500 ఎకరాల్లో పంటలు ఎండిపోయే ప్రమాదం ఉందన్నారు. వెంటనే అధికారులు స్పందించి పంటలు ఎండిపోకుండా నీటిని వదలాలని డిమాండ్ చేశారు.
చిన్నారిపై పిచ్చి కుక్క దాడి చేసిన ఘటన తూర్పుగోదావరి జిల్లా గోకవరం సంజీవ్ నగర్ కాలనీలో చోటు చేసుకుంది. ఇంటి ముందు ఆడుకుంటున్న 6 ఏళ్ల చిన్నారిని పిచ్చి కుక్క కరవటంతో కాలు తొడ భాగంపై తీవ్ర గాయాలయ్యాయని స్థానికులు తెలిపారు. హుటాహుటిన గోకవరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించామని చెప్పారు. ఇంకా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్లు చిన్నారి తల్లిదండ్రులు తెలియజేశారు.